ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. చాలమ్మా, ఈ చిన్న మాట నా వెనక మీరు చెప్పండి. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. మనలను మనం పరీక్షించుకునే సమయం, స్వవిమర్శ చేసుకునే సమయం, దేవునితో మనకున్న సత్సంబంధం ఎలా ఉంది? కొనసాగుతుందా? ఎక్కడైనా దాగిపోయిందా? మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పరిపక్వత స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నామా, లేకపోతే దిగజారిపోతున్నామా? ఆధ్యాత్మికతలో క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడే స్థాయికి మనం వస్తున్నామా? ఏదెనులో ఆదాము పోగొట్టుకున్నట్లు మనలో వస్తున్న దేవుని రూపాన్ని, దేవుని పోలికనే పోగొట్టుకుంటున్నాము. మనలను మనమే విమర్శించుకుని ఎడల ఆయన తీర్పు తీర్చాడు. ఒకవేళ మనలను విమర్శించే గడియ వస్తే ఆ దినం ప్రభువు తీర్పు తీర్చాల్సి వస్తుంది. ఆ తీర్పు గడియలోనికి మనం వెళ్ళకూడదంటే మనలను మనమే పరీక్షించుకోవాలి, మనలను మనమే విమర్శించుకోవాలి. మనలను మనము మన ఆధ్యాత్మికతను పరిశీలించుకోవటానికి, మన పరిపక్వత స్థాయి ఎలా ఉంది అని మనల్ని మనం విమర్శించుకోవటానికి, సద్విమర్శ చేసుకోవటానికి తన దాసులను ప్రేరేపించి ఏర్పాటు చేసేవే ఉపవాస కూడికలు. నేను అదే నమ్ముతాను. ఎలాగో మనం క్రీస్తు రక్తము చేత కడుగుబడిన వారం కాబట్టి ఆయన రాజ్యమును నీతిని ఎదికే వారి ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. వాటి కొరకు మనం ప్రత్యేకించి ఒక పాత్ర పట్టుకొని దేవుని ఎదుట భిక్షాటన చేయవలసినంత పనేమీ లేదు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, మీకేమి కావాలనో ఆయన మీకు అనుగ్రహిస్తాడు, ఏదైనా ఇస్తాడు. ఈరోజు నేను మీ ముందు ఏ మాటలు ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు, మీ ముందుంచమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సందేశం మాట్లాడుతున్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని. ఈ మాటలు ప్రభువు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫెసు సంఘ దూతతో మాట్లాడుతున్నాడు, ఎఫెసు సంఘ నాయకునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో, నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసు అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, కోరదగినది అనండి అందరూ. 2, జార విడిచినది. ఏంటి? జార విడిచినది. నిజంగా దాని పేరుకు తగ్గట్టే ఆ పేర్ల యొక్క అర్థం దానికి సరిపోయింది. ఒకప్పుడు ఈ ఎఫెసు దేవుడు కోరదగిన ఒక పరిపక్వత స్థాయిలో ఉంది. ప్రభువు కొరకు, సువార్త కొరకు అది పడిన కష్టం కానీ, పరిచర్యలో వస్తున్న శ్రమలను సహించిన విధానం కానీ,
సువార్త కొరకు మోసిన భారం కానీ, రాత్రి పవళ్ళు సేవ చేసిన అలయని స్థితి కానీ, సత్యాన్ని అసత్యంగా మారిస్తే సహించని మనస్తత్వం కానీ, ఇవన్నీ ఎఫెసులో ఉన్నాయి. ఇవన్నీ దేవుని దృష్టికి కోరదగినవే. ఒకటా రెండా అండి? దాని క్రియలు కోరదగినవి, దాని కష్టము కోరదగినది. శ్రమలో వచ్చిన సేవలో వచ్చిన శ్రమలను సహించిన అనుభవము కోరదగినది. అసత్యాన్ని ఖండించిన అనుభవం కోరదగినది. అది మోసిన భారం కోరదగినది, అలయని స్థితి కోరదగినది. ఇదంతా కోరదగినదే. దేవుడు కోరుకునే అంత ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు దాంట్లో ఉన్నాయి. నిజంగా చూస్తే ఎఫెసు అనే మాటకు అర్థం కోరదగినది అన్నట్టుగానే, కోరదగినదిగానే ఉంది దాని ఆధ్యాత్మిక జీవితం. కానీ ఎఫెసు అనే మాటకు రెండో అర్థం ఏంటి చెప్పండి? జార విడిచినది అనండి అందరూ. ఏం జార విడిచింది? ఒకటి గుర్తుంచుకోండి, పోగొట్టుకోవటం వేరు, జార విడుస్తూ వేరు. అరే, నేను జేబులో నుండి ఎక్కడో టిఫిన్ చేయటానికి ఆగి హోటల్ దగ్గర కట్టడానికి జేబులో నుండి 1000 రూపాయలు తీశాను, 100 రూపాయలు అక్కడ కట్టాను, మళ్ళీ 800 రూపాయలు జేబులో పెట్టుకున్నాను అనుకున్నాను, 900 ఎక్కడో పోయింది. తెలియకుండానే జార విడిచు, తెలియకుండానే అవి పోగొట్టుకున్నాను. తెలియని తనంలో పోగొట్టుకోవటం వేరు, కావాలని చెప్పి జార విడిచటం వేరు. ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు నదులు కనపడగానే చిల్లర డబ్బులని దాంట్లో ఏం చేస్తారు? జార విడుస్తారు, కావాలనే వేస్తారు. దాంట్లో అనుకోని విధంగా మన దగ్గర ఉన్నది పోగొట్టుకోవటం వేరు, జార విడిష్టం వేరు. దానిలోనూ ప్రమాదం ఉంది, దీంట్లోనూ ప్రమాదం ఉంది. కానీ ఎఫెసు సంఘం ఏం జార విడిచింది? 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. హలో, ఏం చేసింది? వదిలింది. అంటే ఏంటి? వదిలేసింది. అంత భక్తి మనం కనపరచలేములే, అంత యథార్థంగా మనం బ్రతకలేము. కావాలని వదిలివేసింది. ఏంటది? మొదటి ప్రేమను. ఏదో అనుకోని విధంగా ప్రేమను పోగొట్టుకోలా, ప్రేమను విడిచిపెట్టలేదు. దేవుని మీద ఉన్న ప్రేమ, విశ్వాసత, వైరాగ్యాన్ని ఏదో విధంగా తెలియకుండా పోగొట్టుకోలా, కావాలని వదిలిపెట్టేసింది. అందుకని రెండవ అర్థం ఏంటి? జార విడిచింది. ఆ పేరు కూడా దేనికి తగినట్టుగానే ఉన్నది. ఒకప్పుడు ఎఫెసు సంఘం యొక్క లక్షణాలు, లేదా ఎఫెసు సంఘపు దూత యొక్క లక్షణాలు దేవుని దృష్టికి కోరదగినవిగా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కావాలనే జారబడిచింది, పోగొట్టుకుంది, వదిలేసింది. పోగొట్టుకోవటం కాదు, వదిలివేసింది. ఆ స్థితిని చూసిన ప్రభు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకున్నాము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి క్రియలు చేయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఎఫెసు సంఘ దూతతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకో.